ఒక చిన్న పాప. దానివల్లనే కొంచెం మాకు ఇంట్లో వచ్చేది సరిపోక మేము వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది బ్రతుకు తెరువు కోసం. నమస్తే, నా పేరు ఎర్రనేడి ప్రశాంతి. మా ఆయన పేరు ఎర్రనేడి శేఖర్. నాకు ఒక పాప కౌశశ్రీ, ఆమె 8th క్లాస్ చదువుతుంది. మా గ్రూప్ పేరు శ్రీ లక్ష్మీ నరసింహ SHG మెంబర్ని. నేను ఒక చిన్న కర్రీ పాయింట్ పెట్టా. ఫస్ట్ ఒక 5 సంవత్సరాలు రన్ చేసాం. దాంతో కొంచెం నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాంట్లో మేము సొంతంగానే మా వైఫ్ అండ్ హస్బెండే పని చేసుకున్నాము. ఒక్కరిని వంట మనిషిని మాత్రమే పెట్టుకోగలిగాం. నేను డోక్కరాలో 2013లో జాయిన్ అయిన తర్వాత 6 నెలలు పొదుపు కట్టాము. తర్వాత మాకు బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ లింకేజ్ లోన్ ఇవ్వడానికి అంగీకరించారు. అది మాకు 50,000 వచ్చింది. డ్వాక్రా వల్ల నా బిజినెస్ కి లాభాలంటే చాలానే జరిగాయని చెప్పాలి. అంటే మా ఆర్బీఐలు కానివ్వండి, CMMలు కానివ్వండి, COలు వాళ్ళు నీకు ఇలా లోన్ ఇస్తాము, నువ్వు దాన్ని అభివృద్ధి చేసుకో అని చెప్తే 1,80,000 రూపాయలు డబ్బులు వచ్చాయి. దాంతో పాటు ముద్రా లోన్ తీసుకున్నాను, SLF లో తీసుకున్నాను, TLF లో తీసుకున్నాను. ఇంకొంచెం నా దగ్గర ఉన్నాయి కూడా అలా యాడ్ చేసుకొని నేను ఒక విలేజ్ మండీ రెస్టారెంట్ అని బొబ్బిల్లో పెట్టడం జరిగింది. మాకు నెల వచ్చేటప్పటికి 3 లక్షల రూపాయలు బిజినెస్ అవుతుంది. ఆ 3 లక్షల రూపాయల బిజినెస్ లో మేము మొత్తం మెయింటెనెన్స్, తర్వాత రోజు మా కిచెన్ కి కావాల్సిన సరుకులు, తర్వాత శాలరీస్, ఇవన్నీ మేము ఆ 3 లక్షల నుంచే తీయాలి బయటికి. మొత్తం అన్ని పోగా మాకు మిగిలేది ఒక 60,000 ఉంటుంది. ఆ 60,000 మా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మేము ఇక్కడే జాబ్ చేస్తున్నాం కాబట్టి మాకు కూడా అందులో నుంచి శాలరీ రావాలి. ఒకవేళ నేను చిన్న కర్రీ పాయింట్ నుంచి ఈరోజు రెస్టారెంట్ ఒక ఆశతో పెట్టేశానేమో, ఇది నాకు సరిపడదేమో, దీన్ని నేను ఆపేయాలి అన్న ఆలోచన కూడా నా దగ్గరకు వచ్చేసింది. కానీ నా ఫ్యామిలీ, మా హస్బెండ్ దానికి ఒప్పుకోలేదు. నువ్వు చాలా కష్టపడి చేసావు, నీ వెనకాల మేము ఉన్నాం, నీ ముందు కూడా మేము ఉండే నడిపిస్తాం, నీకు ఏ సహాయం కావాలంటే ఆ సహాయం మేము చేస్తాం అని అన్నారు. డ్వాక్రా సహాయం చేయటం వల్ల ఈ రోజు నాకంటే ఒక గుర్తింపు వచ్చి ఈ పొజిషన్ కి రాగలిగాను. ప్రేరణ సఖికి నన్ను ఎంపిక చేసి హైదరాబాద్ వరకు తీసుకెళ్లి అక్కడ ట్రైనింగ్ అనేది నేను నా మాటల్లో కూడా చెప్పలేనండి. దాని వల్ల నాకు చాలా, అంటే నాకు ఈ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆ 3 రోజుల్లో ఇంకొంచెం రెట్టింపు అయింది. ఉమెన్స్ డే రోజు చాలా చక్కగా సత్కరించి మాకంటూ 50,000 ఫ్రీ క్యాష్ ఇచ్చారు. దాన్ని మేము మరికొంచెం అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడింది మాకు. నాతో పాటు ఇప్పుడు నా దగ్గర ఇంకో 10 మంది వర్కర్స్ ఉన్నారు. అందులో కొంతమందిని SHG మెంబర్లనే పెట్టుకున్నాను. నేను వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నానని సంతోషంగా ఉంది నాకు. నన్ను ఒక బ్రాండ్ గా ఈరోజు ఒక రెస్టారెంట్ పేరుతోనే పిలుస్తున్నారంటే దానికి కారణం నాకు డ్వాక్రా సహాయం చేసిందని చెప్పాలి. నాకు ఇంతటి అవకాశం, ఇంత గుర్తింపు ఇచ్చిన మెప్మాకి, మన మినిస్టర్ నారాయణ గారికి, మన CM అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు.